to another video in our dynamic programming series. Today's question. We are given a rod, we need to cut into pieces and then sell it. Our goal is to maximize the profit. N is the length of the given rod. మనకు ఒక అరే ఇచ్చారు A. ఆ అరేలోని ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రైస్ ఆఫ్ I లెంత్ రాడ్. కన్సిడర్ మనకి 5 లెంత్ రాడ్ ఇచ్చారు. I can cut them into pieces and sell those pieces, or ఈ 5 లెంత్ రాడ్ని యాజ్ ఇట్ ఈస్గా నేను అమ్మచ్చు. ఏ అనే అరేలో డిఫరెంట్ రాడ్ లెన్స్కి డిఫరెంట్ ప్రైసెస్ ఇచ్చారు. మన గోల్ ఏంటి? వీ హ్యావ్ టు సెల్ ద పీసెస్ ఆఫ్ ద రాడ్ ఇన్ సచ్ ఎ వే దట్ వీఆర్ మ్యాక్సిమైజింగ్ అవర్ ప్రాఫిట్. ఈ ఎగ్జాంపుల్లో లెట్స్ సీ వాట్ ఆర్ ఆల్ ద వేస్ వీ కెన్ సెల్ దిస్ రాడ్. ఫస్ట్ వే వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా 5 లెంత్ రాడ్ ఉన్నది డైరెక్ట్గా అమ్మేయచ్చు. ఈ రాడ్ని నేను కట్ చేయకుండా అమ్మేస్తే నాకు ఎంత ప్రైస్ వస్తుంది? ఈ ఏ అనే అరేలో 1 లెంత్ రాడ్కి 1 రూపీ వస్తుంది, 2 లెంత్ రాడ్కి 4 రూపీస్, 3 లెంత్ రాడ్కి 2 రూపీస్, 4 లెంత్ రాడ్కి 5 రూపీస్, 5 లెంత్ రాడ్కి 6 రూపీస్. సో యాజ్ ఇట్ ఈస్గా 5 లెంత్ రాడ్ అమ్మేస్తున్నాను కాబట్టి నాకు వచ్చే ప్రైస్ 6. ఇంకో వే ఏంటి? ఈ 5 లెంత్ రాడ్ని 2 పీసెస్ చేసి ఒకదాని లెంత్ వచ్చేసి 4, ఇంకో దాని లెంత్ వచ్చేసి 1. సో దిస్ విల్ గివ్ మీ ద ప్రైస్ 1 అండ్ దిస్ విల్ గివ్ మీ ద ప్రైస్ 5. ఈ కేసులో టోటల్గా నాకు 6 రూపీస్ వస్తాయి. ఇంకో వే ఏంటి? 3 and 2. దీని ప్రైస్ 2 అండ్ 2 లెంత్ రాడ్ ప్రైస్ 4. సో దిస్ విల్ గివ్ మీ 4, దిస్ విల్ గివ్ మీ 2, టోటల్ ఇస్ అగైన్ 6. ఇక్కడ నేను ఒక్క కట్ కూడా చేయలేదు. ఈ కేసులో నేను ఒక కట్ చేశాను. నౌ లెట్ మీ డూ 2 cuts. 3 1 1, 2 2 1గా డివైడ్ చేశాను. దీనికి వచ్చే ప్రైస్ 2 + 1 + 1 విచ్ విల్ గివ్ మీ 4. దీనికి 4 + 4 + 1 టోటల్ 9. దీనికి 4 1 1 1 విచ్ విల్ గివ్ మీ 7. ఇక్కడ నేను 2 cuts చేశాను, ఇక్కడ నేను 3 cuts చేశాను, ఇక్కడ నేను 4 cuts చేస్తున్నా. 4 cuts చేస్తే ఈచ్ రాడ్ లెంత్ విల్ బి 1. సో 1 1 1 1 1. ద టోటల్ ప్రైస్ దట్ ఐ కెన్ సెల్ ఫర్ ఇస్ 5. సో ఇవన్నిట్లో మ్యాక్సిమం ప్రైస్ ఏది? 9. సో నేను నా 5 లెంత్ రాడ్ని 2 లెంత్ రాడ్గా డివైడ్ చేసి అండ్ ఒక 1 లెంత్ రాడ్గా డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. దిస్ ఇస్ సిమిలర్ టు ద నాప్సాక్ ప్రాబ్లమ్ దట్ వీ డెల్ట్ విత్. మన టోటల్ కెపాసిటీ వచ్చేసి 5. 1 నుంచి 5 వరకు డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. ప్రతి వెయిట్కి కరెస్పాండింగ్ ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్ ఆర్ హ్యాపీనెస్. ఆర్ గోల్ ఇస్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ బై సెలెక్టింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ వెయిట్స్. బట్ ఒక కండిషన్ ఏంటి? ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ మై కెపాసిటీ. సో దిస్ ఇస్ సిమిలర్ టు నాప్సాక్ ప్రాబ్లం. మనం నాప్సాక్లో డిఫరెంట్ వేరియంట్స్ చూసాం. ఈ ప్రాబ్లం ఏ వేరియంట్లోకి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది? మీరు ఇక్కడ గమనిస్తే నేను 2 లెంత్ రాడ్ని 2 times వాడగలిగాను. 1 లెంత్ రాడ్ని మల్టిపుల్ టైమ్స్ వాడుతున్నా ఈ కేసులో. సో ఆబ్జెక్ట్స్ కెన్ బి రిపీటెడ్. When objects can be repeated, this will become unbounded knapsack. I hope the question is clear. మనం ఈ క్వశ్చన్కి అన్బౌండెడ్ నాప్సాక్ అనే కాన్సెప్ట్ ఎలా అప్లై చేసామో కూడా అర్థమైందని అనుకుంటున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో అన్బౌండ్ నాప్సాక్ గురించి నేర్చుకున్నాం కాబట్టి నౌ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ ఈజీ టు సాల్వ్. ఈ క్వశ్చన్కి అన్బౌండెడ్ నాప్సాక్కి ప్యారల్స్ తీసాం. హియర్ W కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ ఆర్ N. ప్రాఫిట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రైజెస్ దట్ ఆర్ గివెన్ ఇన్ ద అరే A. మన వెయిట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద రాడ్ I. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి కదా, అలాగే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి ఇక్కడ డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద వెయిట్స్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ W. అలాగే సమ్ ఆఫ్ ద లెంత్స్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ Rn. ఈ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ మ్యాపింగ్ వచ్చేసిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్. So we can redefine our question as select some pieces of the rod such that 2 conditions.
sum of the price is maximum, we are maximizing the profit, and sum of the lengths is less than or equal to n. This is nothing but sum of the weights of the objects that we are selecting should be less than or equal to w, which is the capacity of knapsack. And మనం చూసినట్టు objects are repeated, and hence we can apply unbounded knapsack. Unbounded knapsack లో dp of I is defined as maximum profit by selling pieces of the rod of length I. ఇదే డెఫినేషన్ నేను dp of nకి యూజ్ చేస్తే maximum profit of selling pieces of rod of length n. ఇదే మనని క్వశ్చన్లో అడిగారు. ఇక్కడ బేస్ కండిషన్ ఏంటి? ఇఫ్ మై లెంత్ ఆఫ్ ద రాడ్ ఇస్ 0, నాకు ఏ ప్రాఫిట్ రాదు. దిస్ ఈజ్ మై బేస్ కండిషన్. దిస్ ఈజ్ మై రికర్సివ్ ఈక్వేషన్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. ఫర్ ఆల్ లెన్స్ డినోటెడ్ బై కే, వీఆర్ టేకింగ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. దిస్ షుడ్ నాట్ బి ఐ, దిస్ షుడ్ బి ఏ ఆఫ్ కే. ఎందుకంటే ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ ద లెంత్ కే, ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్రైజ్ ఆఫ్ కే. అందుకే ఏ ఆఫ్ కే ప్లస్ దిస్ ఇస్ నాట్ జే, దిస్ ఇస్ కే. సో దిస్ పార్ట్ విల్ బి maximum of a of k plus dp of I minus k. మీకు అన్బౌండెడ్ knapsackలో స్టేట్ స్పెసిఫిక్ గుర్తుండుంటే, ఫర్ ఎ గివెన్ w మనం మొత్తం ఎన్ని స్టేట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం? మన దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ మన దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ k ఈక్వల్స్ టు 0ని ఎక్స్ప్లోర్ చేస్తాం, k ఈక్వల్స్ టు 1, k ఈక్వల్స్ టు 2, సో ఆన్. అందుకే ఫర్ ఆల్ లెన్స్ వీఆర్ టేకింగ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ ఏ ఆఫ్ కే ప్లస్, ఒకవేళ k ఈక్వల్స్ టు 0 సెలెక్ట్ చేస్తే ఏ ఆఫ్ 0ని తీసుకుంటా, బికాజ్ ఐ హ్యావ్ టు కన్సిడర్ ద ప్రైస్ ఆఫ్ k ఈక్వల్స్ టు 0. ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం రాసుకున్నానో దాట్ విల్ బి దిస్ పార్ట్. ఈ పార్ట్ని విల్ అగైన్ కంప్యూట్ విత్ డిఫరెంట్ ఆప్షన్స్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ dp ఆఫ్ I మైనస్ k. ఈ మొత్తం కాన్సెప్ట్ని మనం చాలా క్లియర్గా అన్బౌండెడ్ knapsack అనే వీడియోలో కవర్ చేసాం. మీకు ఈ రికర్సివ్ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రివిజిట్ ఇట్. నౌ కమింగ్ టు టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అన్బౌండెడ్ knapsackలో టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మల్టిప్లైడ్ బై కెపాసిటీ ఆఫ్ knapsack. ఈ ప్రాబ్లంలో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈక్వల్స్ టు n అండ్ కెపాసిటీ కూడా n, అండ్ దట్స్ వై టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ n². ఇన్ అన్బౌండెడ్ knapsack స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ big O of w, which is capacity of knapsack. ఈక్వేషన్లో w is n కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ big O of n. Now come, let's implement the code. Given a rod of length n units, the rod can be cut into different sizes and each size has a cost associated with it. మన ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ కాస్ట్, మన వెయిట్ వచ్చేసి ఇక్కడ లెంత్ ఆఫ్ ద రాడ్. డిటర్మైన్ ద maximum cost, which is maximum profit obtained by cutting the rods and selling its pieces. We have already discussed we can use unbounded knapsack for this problem. So let's declare a dp array of size price dot length plus 1 for int I equals to 1 to I less than or equal to my knapsack capacity, which is n, I plus plus for int j equals to 1 to j less than or equal to I, j ranging from 1 to the length of the rod. ఇప్పుడు మన రికర్సివ్ ఈక్వేషన్ dp of I is equals to math dot max of dp of I comma price of j minus 1 plus dp of I minus j. Finally we will be returning dp of price dot length. ఇక్కడ price dot length అన్న n అన్న ఒకటే. We can either use n or price dot length. Let's run it.
Great. Let's submit this. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రైస్ డాట్ లెంత్ అన్న ఎన్ అన్న ఒకటే. సో ఐ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ విత్ ఎన్ so that my code is more readable. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.